సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో నిందితుడు అరెస్ట్. థానేలో అర్ధరాత్రి పట్టుకున్న ముంబై పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత. కాసేపట్ల కృష్ణా జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే సెలబ్రేషన్స్. సౌత్ క్యాంపస్ ని ప్రారంభించనున్న అమిత్ షా, హాజరవుతోన్న చంద్రబాబు. నేడు ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా మీటింగ్. పార్టీ బలోపేతంపై చర్చ. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో నలుగురు. అమరావతిలో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయండి. అమిత్ షాను కోరిన చంద్రబాబు, పవన్. రాష్ట్రానికి చేసిన సాయానికి కృతజ్ఞతలు. ఇవాళ రాత్రి ఢిల్లీ నుంచి దావోస్కి చంద్రబాబు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖులతో సమావేశం. ఏపీ కొత్త పాలసీలు వివరించనున్న సీఎం. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలి. పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. కడప జిల్లా అధ్యక్షుడు కామెంట్స్. ఇవాళ దావోస్ కి రేవంత్ టీం. జెర్సీ ఆవులను పెంచుతూ నెలకి 2 లక్షల వరకు సంపాదించవచ్చు. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నిన్న సింగపూర్లో పలు కంపెనీలతో ఒప్పందాలు. సెమీ కండక్టర్ పరిశ్రమలో భారీ పెట్టుబడులు. బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటెల. సమర్థత ఆధారంగానే ఎంపిక ఉంటుందన్న కిషన్ రెడ్డి. అధిష్టానానిదే తుది నిర్ణయమన్న కేంద్ర మంత్రి. కులగణన ఆధారంగా రేషన్ కార్డుల జారీ. పాత కార్డులు తీయడం ఉండదన్న ఉత్తమ్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామన్న మంత్రి. హామీల అమల్లో అన్ని కోతలే. కులగణనకి రేషన్ కార్డులకు లింక్ ఏంటి? అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వాలన్న హరీష్ రావు. ఉగాదికి గద్దర్ అవార్డుల ప్రదానం. ప్రతి ఏడాది అందజేయాలని నిర్ణయం. అవార్డు కమిటీలో భట్టి కీలక వ్యాఖ్యలు. త్వరలో రైతు భరోసా ఇస్తాం. ఆంధ్రప్రదేశ్లో అన్నదాతకు అధిక ప్రాధాన్యత. ప్రతి హామీని నెరవేరుస్తామన్న అనగాని. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు. 42 రైళ్ల రాక ఆలస్యం. విమానాల రాకపోకలకు అంతరాయం. భారత్లో తొలిసారి బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ. ఈ బస్సుల్ని ప్రవేశపెట్టిన అలెక్ట్రా సంస్థ. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆవిష్కరణ. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి. అరకులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరు ఏజెన్సీకి తరలివస్తున్న పర్యాటకులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం. ఇప్పటి వరకు 7 లక్షల మందికి శ్రీవారి దర్శనం. శ్రీశైల మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలిపివేత. స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతి. సత్యసాయి జిల్లాలో కేబుల్ వైర్ల దొంగలు. రాత్రి వేళ పొలాల్లో చోరీలు. ముగ్గురిని పట్టుకున్న గూనిపల్లి గ్రామస్తులు. ముంబైలో టాటా మారథాన్. ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి పరుగులు. ప్రపంచంలోనే ది బెస్ట్ మారథాన్ అని తేజస్వి సూర్య కామెంట్.